హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా ఆవకాయ చట్నీ పెట్టుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఆవకాయలు కట్ చేసుకున్నాం. దీనిలో ఆయిల్ ఇది అన్నీ మంచిగా రెడీగా పెట్టుకొని మేమైతే ఆవకాయ చట్నీ కలిపేసాం. చూడండి, అన్నీ పెట్టుకొని ఇప్పుడు ఆవకాయ చట్నీ కోసం ఏమేమి కావాలో చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆవకాయల్ని మంచిగా కడగాలి. నేనే చేశాను అన్నమాట. ఈ ఆవకాయ చట్నీ వచ్చేసి పసుపు 2 స్పూన్స్ అన్నమాట, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతాలు 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో అన్నీ జీలకర్ర అవి వేసుకొని మొత్తం ఆయిల్ చల్లారినాకనే ఆవకాయ కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వచ్చేసి 300 గ్రామ్స్ అన్నమాట. కారం వచ్చేసి 500 గ్రామ్స్. మేము 2 kgs ఆవకాయ పెడుతున్నాము. ఇది మొత్తము మేము 2 kgs ఆవకాయ పెడుతున్నాం కాబట్టి పెద్ద గిన్నెలో తీసుకున్నాం అన్నమాట. దీనిలో అన్నం వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది. అయితే ఆవ పొడి వేసుకొని కలుపుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం కాయలకు మంచిగా పడేటట్టు మంచిగా కలుపుకుంటేనే చాలా బాగా వస్తుంది చట్నీ, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మెంతాల పొడి వేసుకుంటున్నాం. కొంచెం వేసుకోవాలి. దాన్ని పసుపు 2 టేబుల్ స్పూన్లో హాఫ్ వేసుకోవాలి. అది కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోకూడదు. అండి గైస్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు 300 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఎక్కువ అయితే మరీ బాగుండదు కూడా, అందుకే తక్కువ వేసుకోవాలి ఉప్పు వచ్చేసి. ఇప్పుడు కారం వచ్చేసి మొత్తం వేసుకోవాలి, ఎందుకంటే కారం బాగా ఉండాలి కాబట్టి ఈ కారం ఎక్కువ వేసుకొని ఉప్పు తక్కువ వేసుకోవాలి అన్నమాట. తర్వాత దీన్ని మొత్తం పండ్లకు పట్టేటట్టు కాయలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె చల్లారాకనే మనము ఆవకాయ చట్నీ అనేది కలుపుకోవాలి. మొత్తం కారం అయిపోయాక మొత్తం కొంచెము నూనె వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసి తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం నూనె వేసి కలుపుకున్నాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది నూనె వచ్చేసి. ఇక్కడ చూడండి, మా చెల్లి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. మేము ఆవకాయ చట్నీ కలుపుతుంటే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుందనమాట. చూస్తుంది ఎట్లా కలుపుతున్నా అని. బాగుంటుంది అన్నమాట ఆవకాయ. 2 kgs పెడుతున్నాం మేమైతే, చాలా పెడుతున్నాం అన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా 2 kgs పెట్టడము. నేనైతే బాగుండాలని చట్నీ 4 times మొక్కి చట్నీ దానిలో వేసేసాను అన్నమాట. 4 times మొక్కా, ఖచ్చితంగా 2 times మొక్కా. ఫస్ట్ ఇంకా 2 times మొక్కుదామని మళ్ళీ 2 times మొక్కా. నేను మొక్కినందుకన్నా దేవుడు మంచిగా ఉంచుతాడని అనుకుంటున్నా. నేను మొక్కినా కాబట్టి చట్నీ సూపర్గా ఉంటుంది. ఈసారి నేనే చేసా ఈ చట్నీ. మళ్ళీ ఇప్పుడైతే ఆ బాండిలో అన్నం కలుపుకొని తింటే, మా చెల్లి తినలే, కారం ఎక్కువ ఉందంట కొంచెం, పాపం. నాకైతే కారం సరిపోయింది, చాలా బాగుంది కూడా, చాలా టేస్టీగా. బై గాయ్స్, ఇష్ యూ ఆల్.